హాయ్ హలో ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలోకి ఇప్పుడైతే నేను కాకరకాయ కారాన్ని అయితే చేయాలనుకుంటాను. ఇది చూసారు కదా, వేడి వేడి అన్నంలోకి తింటే అసలు ఎప్పుడు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే తప్పకుండా తింటారు. ఇప్పుడు ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కాకరకాయలు ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. ఒక 7 అయితే ఫ్రెష్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ముందుగా వీటి మీద ఉన్న పొట్టునంతనైతే గీరేయాలి. ముందుగా నీళ్ళైతే పెట్టుకున్నా, అవన్నీ గీరేసి వాటర్లోకి అయితే వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ పొట్టు మళ్ళీ అంటుకుంటూ ఉంటుంది కాబట్టి వాటర్లో అయితే వేసి వాటిని అయితే కడిగాను బాగా. కడిగినాక ఒక స్లైసర్ని అయితే తీసుకోవాలి. ఒక స్లైసర్ని తీసుకొని స్లైసర్ అయితే అన్నీ సన్నగా ఒకటేసారి కట్ చేసేయచ్చు. సో అన్నీ అయితే ఇలా కట్ చేసి దాని లోపల ఉన్న పొట్టు అయితే తీసేసాను. ఎందుకంటే అన్నీ కొంచెం ముదరగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి అయితే ఉంచేస్తే ఏమీ కాదు. అదే గట్టిగా ఉంటే గింజలు వస్తాయి కాబట్టి తీసేయాలి. ఇదిగో ఇలాంటి స్లైసర్ని అయితే తీసుకొని కట్ చేసుకోండి. పల్లీలు అయితే ఒక కప్పు తీసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్గా అంటే అది బాగా ఫ్రై చేసుకున్నాక వాటి పొట్టుని తీసేయాలనుకుంటే తీసేయచ్చు. అది తీసేసిన తర్వాత వెల్లుల్లి అయితే 2 తీసుకోవాలి. ఇలా అయితే ఒలుసుకోవాలి. వీటిని కూడా దంచేసి ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి, అన్నీ దంచేసి సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకున్న తర్వాత ఇందులోనే జీలకర్ర కూడా వేసి దంచేసేయండి. అలా అని మిక్సీ అయినా చేసేయచ్చు, కాకపోతే ఇంకా మెత్తగా అయిపోతుంది కాబట్టి డ్రైగా అయితే ఉండదు కాబట్టి నేను ఇందులో దంచాను. లేదంటే మిక్సీలో కూడా వేయచ్చు మీరు వేయాలనుకుంటే. ఇప్పుడైతే ఒక బాండి తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసాను. దాంట్లో ఈ స్లైసర్లన్నీ అయితే ఇందులో వేసి డీప్గా ఫ్రై చేసుకోవాలి. డీప్గా అంటే చాలా కరకర అవుతాయి చూసారా, చిప్స్ లాగా అయితే అయిపోవాలి. అంతవరకు అవ్వాలి. అంటే ఇదైతే ఒకటేసారి వేయడానికి సరిపోలేదు కాబట్టి 2 టైమ్స్ అయితే నేను ఫ్రై చేసుకున్నా. దీనికంటే ఇంకా బాగా డీప్గా వేగాలి. నేనైతే చూపిస్తున్నా. కరివేపాకు కూడా తీసుకోవాలి. ఒక కట్ట తీసుకొని ఫ్రెష్ కరివేపాకుని కడిగేసి సైడ్కి పెట్టుకున్నాను. ఇదైతే మిగిలిన ఆయిల్లో డీప్గా ఫ్రై చేయాలి. ఇది కూడా ఇలా ముట్టుకుంటే ఇలా ఈడిపోయేటట్టు ఉండాలి. ఇలా డీప్గా ఫ్రై చేసుకొని ఇది కూడా సైడ్కి తీసి పెట్టుకోవాలి. అన్నీ సైడ్కి పెట్టుకున్నాక ఇవన్నీ బాగా ఏగిపోయినాక చల్లారినాక వీటినైతే ఇలా పొడిగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పొడి కలుపుకునేటప్పుడు అయితే మనకు మంచిగా ఉంటుంది. లేదు ఇలాగే ఉండాలనుకుంటే మీరు అలాగే ఉంచుకోండి. ముందుగా మనం దంచుకున్న వెల్లుల్లి అయితే ఇందులో కలిపాను. వెల్లుల్లి అండ్ జీలకర్ర పొడి కూడా కలిపేసాను. ఇదైతే పల్లీలు అండ్ కారం అయితే మిక్సీ చేసి పెట్టుకున్నా, అది కూడా ఇందులో వేసాను. కొద్దిగా పసుపు కూడా వేసుకున్నా. సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. అన్నీ కలిపి మిక్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇదైతే 1 మంత్ అయితే తప్పకుండా ఉంటుందండి. బయట ఉంటే 1 మంత్ ఉంటుంది. ఇలా కరివేపాకు కూడా వేసి ఇలా పొడిగా అయితే చేసుకుంటే మనకి జుట్టుకు కూడా చాలా మంచిది. మనం ఉట్టిగా అయితే కరివేపాకు తినలేం, కానీ ఇలా ఉంటే ఖచ్చితంగా తింటాం కదా. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇదైతే వేడివేడి అన్నంలో వేసుకొని ఫస్ట్ పెట్టాను కదా, అదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.